క్యాబ్ బుక్ చేశాను సికింద్రాబాద్కి. 320 రూపీస్ చూపిస్తుంది. క్యాబ్ వచ్చేసింది. బయలుదేరుతున్నామండి. వచ్చేసింది అనుకుంటా. వచ్చేసింది చెప్తున్నాను మా అమ్మ. నేను తిరువన్నామలై వెళ్తున్నాను, అదే అరుణాచలం వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పాను. మీరేం కన్ఫ్యూజ్ కాకండి. తమిళ్లో తిరువన్నామలై అంటారు, తెలుగులో అరుణాచలం అంటారు. సో అక్కడికి వెళ్తున్నా అని చెప్పగానే మా అమ్మమ్మ కూడా వస్తా అన్నారు. సో వస్తా అన్నప్పుడు దేవుని దగ్గరికి తీసుకెళ్ళని చెప్పేసి నేను మా అమ్మని సరే అని చెప్పాను. సో మా అమ్మమ్మ నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఉన్నానని. గుడికి వెళ్తున్నాను ఆనందం చాలా చాలా బాగుంది నాకు అసలు. ఐఎమ్ ట్రావెలింగ్ విత్ అమ్మమ్మ. తను కూడా వస్తాను నేను నాతో పాటు టెంపుల్కి. సో తీసుకెళ్తున్నాను. హాయ్ చెప్పమ్మా. ఇప్పుడే క్యాబ్ దిగామండి, స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడు ట్రైన్ కూడా 5:40కి ఉంది, వచ్చేసిందండి ట్రైన్. ఏ కోచో చూసుకొని సీట్ నెంబర్ వెతుక్కొని ఎక్కేస్తామండి. ఇది కృష్ణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు తిరుపతి అనమాట. సో తిరుపతి నుంచి మేము బస్సులో వెళ్తాం. ట్రైన్ టికెట్ కాస్ట్ 250 రూపీస్ పడిందండి. నేను అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా బుక్ చేసుకుని సడన్ ప్లాన్ ఇది. అమ్మమ్మ టీ కావాలంటే కొనిద్దాం. ఛాయ్ తాగమ్మా. చేర్స్. ఏమైంది బాలా? ఇప్పుడే టీ కొనిచ్చాను. ఆ టీ అసలు బాగాలేదంట, పడేస్తుంది. ట్రైన్లో మరి అలానే ఉంటుంది టీలు అవి ఇవి. ట్రైన్లో ఫుడ్ అసలు ఎంకరేజ్ చేయకండి. సో ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ 6 o'clock బయలుదేరింది ట్రైన్. నైట్ వెళ్ళేసరికి 9:30 అవుతుంది. అప్పుడప్పుడు లేట్ అవ్వచ్చు. కృష్ణ ఎక్స్ప్రెస్ ఎప్పుడు వెళ్తుందో తెలియదు. మీరు కాచిగూడ నుంచి ఎవ్రీ ఫ్రైడే వెళ్ళొచ్చు డైరెక్ట్ తిరువన్నామలై. అక్కడి నుంచి బెస్ట్ అని చెప్తా, ఎందుకంటే తిరువన్నామలై నుంచి 100 రూపీస్ ఆటో ఛార్జ్ అంతే. అక్కడి నుంచి ఆటోకి జస్ట్ ఒక 100 రూపీస్లో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము తిరుపతిలో దిగి అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి, బస్ స్టాండ్లో మనకు అవైలబుల్గా ఉంటాయి బస్సులు. అక్కడి నుంచి తిరువన్నామలై బస్ ఎక్కాలి. మీరు బ్రేక్ఫాస్ట్ ట్రైన్లో కంటే ఇంట్లో తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేయండి. నాకైతే ఈరోజు పులిహోర తెచ్చారు. మా అమ్మ చేసింది పులిహోర. చూడు మా అమ్మ నాకు ఇస్తున్నారు. నాకు ట్రైన్ జర్నీలో విండో సీట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. విండో సీట్ అండ్ ఫుడ్ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు జర్నీ మొత్తాన్ని. నాకు అసలు ఎవరితో సంబంధం లేనట్టు ఉంటా. బయట సీనరీ, మంచి మంచి లొకేషన్స్ చూస్తూ, ఒక్కొక్కరు జనాలు మాట్లాడుకునే రియాక్షన్స్, వే ఆఫ్ టాకింగ్ చేస్తూ మంచిగా తింటా ఉంటానండి. ఐ లవ్ దట్. అండ్ జనాలు అలా పోట్లాడుకోవడం సీట్ల కోసం వాటి కోసం చూసి ఏంట్రా నాయన అనుకుంటా నవ్వొస్తూ ఉంటుంది. మా అమ్మమ్మ కూడా మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. పులిహోర తెచ్చుకున్నాం, నాకు మళ్ళీ వేస్తున్నారు. మనకి ఎంత తిన్నా సరిపోదు, తింటూనే ఉంటామండి జర్నీలో. అది ఎంత పోతుందో నాకు తెలియదు. సో ఇప్పుడు నేను బడ్జెట్ ప్లాన్ చెప్తాను. ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్కి వచ్చి 2:30. ఎక్కడి నుంచైనా హైదరాబాద్ మొత్తంలో సికింద్రాబాద్కి 2:30 కంటే ఎక్కువ అయితే ఏం పడదు. ట్రైన్కి ఏమో 250 రూపీస్ బుక్ చేసుకున్నందుకు. బస్కి ఏమో 230 రూపీస్ అండి. అక్కడికి ఏది తిరుపతి నుంచి తిరువన్నామలైకి బస్కి 230. అండ్ తిరువన్నామలై నుంచి టెంపుల్కి 100 రూపీస్ అండి. రూమ్కి ఏసీ రూమ్ అయినా 1200, వితౌట్ ఏసీ 1000 అండి. లాకర్ కూడా ఉంటాయి 100 రూపీస్. చేప కూడా ఇస్తారు. దర్శనానికి ఓ 1000 రూపాయలు వేసుకోండి, ఎందుకంటే 600 రూపీస్ 500 రూపీస్ ఆటో అక్కడ అన్ని టెంపుల్స్ తిరగడానికి. అండ్ మిగతా 500 రూపీస్ ఖర్చులకి, లడ్డు అది ఇది వాటికి వేసుకున్నా. మళ్ళీ ఇంకో అక్కడ ఫుడ్కి వాటికి 1000 రూపీస్ వేసుకోండి. అన్ని పోను మళ్ళీ రిటర్న్ అదే ఆటోకి, బస్కి, ట్రైన్కి అలా 250, 230, క్యాబ్కి 230 వేసుకున్న మొత్తం మీద మీరు 4500లో ఈ బడ్జెట్ సరిపోద్దండి. 4500 రూపీస్ 1 పర్సన్కి ఆ బడ్జెట్లో వెళ్ళి రావచ్చు. ఇంకా తక్కువలో 3000లో కూడా అవుతుంది. వే ఆఫ్ మీ ప్లాన్ని బట్టి, మీ కంఫర్ట్ని బట్టి ఉంటుందండి. కంఫర్ట్ కావాలనుకుంటే 4500, లేదు
నార్మల్గానే లాకర్ తీసుకొని మేము ఉండగలుగుతాం అనుకుంటే 3000 లోపు మీరు మంచిగా తిరువన్నామలైకి బడ్జెట్ ప్లాన్ చేయొచ్చు. ఈ కృష్ణ ఎక్స్ప్రెస్ ప్రతి స్టాప్లో ఆగుతుందండి, అదే తలకాయ నొప్పి. ఇలా ట్రైన్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తూ ఉంటే కింద వాటర్ ఉంటే భలే అనిపిస్తుంది నాకైతే. సచ్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. చాలా బాగా వస్తున్నాయి, మంచి సిగరెట్ షాట్స్, మంచి సన్సెట్ మూమెంట్ చాలా బాగుంది. ట్రైన్ జర్నీలోనే ఇలాంటివి చాలా చూడగలం, మంచి మంచి లొకేషన్స్ అవన్నీ. అందుకే నాకు ట్రైన్ జర్నీ చాలా ఇష్టం. బాగుంది కదా, మంచిగా ఆ వాటర్, ఆ స్కై, మంచి సన్సెట్. నాకైతే భలే హ్యాపీగా ఉంది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నా అట్మాస్ఫియర్. సో ఇదే తిరుపతి బస్ స్టాండ్. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి బస్సులు ఉంటాయి. అదే పౌర్ణమి టైంలో ఎవ్రీ 15 మినిట్స్కి బస్సులు ఉంటాయి. తిరువన్నామల వెళ్ళే బస్సు. దీని కాస్ట్ 230 రూపీస్ అండి, అంతే. ఎక్కేద్దాం అన్న. ఇక్కడ బస్ టైమింగ్ ఏంటంటే ఎప్పటి వరకు ఉంటాయి అన్న? నైట్ 12 దాకా ఉంటుంది, 12:15 దాకా ఉంది అరుణాచల్. లాస్ట్ బస్సు 12:30, 12:15. ఓకే. దాని తర్వాత పొద్దున 4 ఈ బస్ ఏ నెంబర్ దగ్గరికి వస్తుంది అన్న బస్సు? 28లో. టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది? 235. అక్కడ మనకు తెలుగు సత్రాలు లాంటివి ఏమైనా ఉంటాయి, అరుణాచల్ ఒక దగ్గర ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో మనం రైల్వే స్టేషన్ నుంచి ఫాస్ట్గా రావాల్సి వచ్చింది, ఎందుకంటే 1 అవర్ ట్రైన్ డిలే అయింది. ఇక్కడ బస్సులు మళ్ళీ 10:30 తర్వాత ఉండదేమో అనుకున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లక్కీగా కండక్టర్గా చెప్పారు 12 వరకు ఉంటుందంట, దాని తర్వాత ఉండదంట. మళ్ళీ 1:32 నుంచి స్టార్ట్ అవుతుందంట. సో అందుకని నేను రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత వీడియో కవర్ చేయలేకపోయాను. ఇక్కడ బస్ స్టాండ్లోనే చాలా బస్సులు అవైలబుల్గా ఉన్నాయి మనకి. సో ఫైనల్గా తిరువన్నామలై వచ్చేసామండి. దాదాపు 4 అవర్స్ జర్నీ. ఇది వచ్చేసరికి 3 అయింది ఎర్లీ మార్నింగ్. ఇక్కడ నుంచి ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆటోకి 100 రూపీస్ తీసుకుంటారు గోపురానికి. గోపురం నుంచి పక్కన చాలా సత్రాలు ఉంటాయండి, చాలా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇది తిరువన్నామలై బస్ స్టాప్. ఇక్కడ నుంచి జస్ట్ ఆ రోడ్ మీదనే మనకు చాలా ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడే ఇక్కడ దిగి కూర్చున్నానండి. ఇక్కడ నుంచి పక్కనే అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. చూస్తే ఈ టైంలో గిరిప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. ఈవెన్ బస్ స్టాండ్ నుంచి మొత్తం 13 కిలోమీటర్స్. సో బస్ స్టాండ్ కూడా దాటుకుని వెళ్ళాలి. సో ఇదే నేను తీసుకున్న రూము, టెంపుల్ ఆపోజిటే ఉంది. ఫ్రెష్ అప్ అవుతాం. సో ఇప్పుడే రూమ్లో స్నానం చేసుకొని దర్శనానికి వెళ్తున్నాను. ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసి దాని తర్వాత దర్శనం చేసుకుంటాను. హర హర మహాదేవ్. నేను వెళ్ళే దారిలో కనిపిస్తుంది ఇక్కడ గోపురం. సో ఇప్పుడు మనం 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేసి వచ్చి దర్శనం చేసుకుందాం. సో మనం లొకేషన్ స్పాట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి ప్రదక్షిణలో. సో కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఒక దీపాన్ని ముట్టించి, లైక్ ఒత్తులతోని ఒక దీపం ఉంటుంది, అది ముట్టించి మళ్ళీ సర్కిల్ మొత్తం ఫినిష్ చేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడికి మొక్కుకుంటే మన ప్రదక్షిణ అయినట్టు. సో ఈ దీపాన్ని మొక్కుకొని ఇక్కడ మనం ఒక దీపం వెలిగించి లైక్ ఈ వేలో వెళ్ళాలి. ఈ వేలో వెళ్ళి మొత్తం కొండ మొత్తం 14 కిలోమీటర్స్ తిరిగేసి మళ్ళీ ఈ వేలో ఇక్కడికి వస్తాం, ఈ వే నుంచి వస్తాం. సో మనం వెళ్ళే దారిలో ప్రతి ఒక్క ఒక్కో చోట
ఒక్కో శివలింగాలు ఉంటాయి, మొత్తం 8 లింగాలు ఉంటాయి. అవన్నీ మనం దర్శనం చేసుకుని వద్దాం. సో ప్రతి ఒక్కరు ఇక్కడే దీపం ముట్టించి స్టార్ట్ చేస్తారు, మనం ముట్టేస్తాం. ఆ దేవుడు ఆశీస్సులు మనకు ఉండాలి, సక్సెస్ఫుల్గా మంచిగా గిరిప్రదక్షిణ అవ్వాలి, మీ కరుణ ఉండాలని మొక్కుకుందాం. స్టార్ట్ చేద్దాం గిరిప్రదక్షిణ. సో ఇదిగో ఇలా జనాలు నడచడానికి ఇలా ఉంది. ఎర్లీ మార్నింగ్ టైంలోనే దాదాపు చాలామంది చేస్తారు, ఎందుకంటే డే టైంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మనకు కాళ్ళకి బొబ్బర్లు వస్తాయని చెప్పేసి నైట్ టైంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే పీస్ఫుల్గా ఉంటుంది, ఏ ట్రాఫిక్ అది ఇది ఏమి ఉండదు అనమాట. నైట్ టైం ఈజ్ బెస్ట్. సో గిరి ప్రదక్షిణ. సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మామూలుగా మంచిగా శివనామస్మరణ చేసుకుంటూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ లేదా దేవుడి పాటలు పాడుకుంటూ చేస్తే చాలా పుణ్యం. ఇది మొదటి లింగం, ఇంద్రలింగం. దర్శించుకుందాం లోపలికి వెళ్ళి. మొదటి లింగానికి వచ్చాం, ఇంద్రలింగం. మధ్యలో ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు కూడా ఉంటాయి. ప్రతి ప్లేస్లో ఇలా మంచినీళ్ళ సౌకర్యం కూడా ఉంది. సో ఇక్కడైతే చూడొచ్చు, భక్తులు మంచిగా గిరిప్రదక్షిణ చేస్తూ ఉన్నారు కాలినడక ద్వారా. కానీ ఇలా పాదరక్షకులు లేకుండా ఎంత నడవడం 14 కిలోమీటర్లు అంటే చాలా సాహసోపేతం. చూడాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మ్యాప్. కానీ ఒకటే నమ్ముతానండి, భక్తిలో ఏదైనా అసాధ్యం కాదు అంటూ ఉండదు. కానీ కొన్నిసార్లు దేవుడు కూడా మనకి పరీక్ష పెడతా ఉంటాడు. కానీ నడవాలని నేను కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ అగ్నిలింగం. సో ఇటు వెళ్ళాలి మనం. సో మెయిన్ రోడ్ మీదనే చూపిస్తుంది వే ఎటు వెళ్ళాలి ఏంటని. సో ఇటు సైడ్ అగ్నిలింగం ఉంది. ఫస్ట్ మనం చూసింది ఇంద్రలింగం అండ్ సెకండ్ వన్ అగ్నిలింగం. అది చూయి. సెకండ్ వచ్చేసి ఇదే అండి అగ్నిలింగం. సెకండ్ వన్ అగ్నిలింగం. హర మహాదేవ శంభో శంకర. సో ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది. నేను ఎగ్జాక్ట్ 5 o'clock స్టార్ట్ చేశాను. 2 లింగాలు దర్శనం చేసుకున్నాను, ఇంకా చేసుకోవాలి. ఒకటి ఇంద్రలింగం అయిపోయింది, ఇంకోటి అగ్నిలింగం అయిపోయింది, అండ్ నెక్స్ట్ యమలింగం అనుకుంటా. సో అది దర్శనం చేసుకోవాలి. ఇదే అండి మన రమణ మహర్షి ఆశ్రమం. చాలా మంచి ఫీల్ ఉంటుంది ఇక్కడికి వస్తే. ఇక్కడ మీకు కనిపిస్తుందా అరుణాచలం కొండ? చూడు మబ్బులతో ఎలా కప్పబడి ఉందో. లైవ్లో చూస్తే చాలా ఇంకా బాగుంది అసలు. ఇక్కడ మీరు ఇంకొంచెం క్లారిటీగా చూడొచ్చు. చూడు ఎలా మేఘాలు కమ్మేస్తున్నాయో. యాక్చువల్లీ కొండనే మహాశివుడిగా పూజిస్తారు. వేరే లెవెల్ అసలు. చివరికి మనం యమలింగం దగ్గరికి వచ్చామండి. ఇంకా ఉన్నాయి, ముందుకు సాగుతూనే ఉన్నాం. ఎంత నడిచినా కానీ మళ్ళీ శక్తి రావాలంటే ఒకటి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఇలా అనుకుంటే చాలు. నడిచి అలసిపోయినా సరే
మళ్ళీ శక్తి వస్తుంది. సో అది నేను చేస్తుంది, మీరు ట్రై చేయండి. ఇది మళ్ళీ ఒక వాటర్ ప్లాంట్ దామేస్తే తాగడానికి అండ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట. ఫ్రూట్స్ కూడా అమ్ముతారన్నమాట. మధ్యలో డిహైడ్రేషన్ అవ్వకుండా. ఇక్కడ నుంచి చూస్తే జూమ్ చేసి చూస్తే మీకు అర్థమవుద్ది. ఇక్కడ నంది కనిపిస్తారు, కొండ మీద నంది కనిపిస్తారు. చూసే కదండి నంది ఆకారంలో అక్కడ కనిపించింది కదా. యాక్చువల్లీ అది ఎక్కడ ఉంటుందో నేను వెతకాలనుకున్నా కానీ ఒక స్వామి పిలిచి మరి నాన్న చూడు నంది ఆకారము అని చెప్పేసి అక్కడ నించొని చూడు అని చెప్పేసి చెప్పారు. యాక్చువల్లీ అనుకున్నా ఎక్కడెక్కడ కనిపిస్తుందని నేను మొత్తం అబ్జర్వ్ చేస్తున్నా, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పారు. అదే అనుకుంటా, మనం ఏదన్నా ఇష్టంగా అనుకుంటే అది అవుతుంది, దేవుడు చేస్తాడని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్. అండ్ ఆ స్వామి చెప్పడం కూడా ఓం నమః శివాయ. ఫైనల్గా వచ్చేసామండి. ఇదే నైరుత్యలింగం. శివరుద్రాయ ఓం నమో సితికంఠాయ ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ ఓం నమో నిఠలాక్షాయ ఓం నమో భస్మాంగాయ ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవకే. వాయులింగం వచ్చేసాం. లోపల ఫోన్ అలౌడ్ లేదు. ఓకే. సీరియస్లీ నాకు నీడ ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి దోలాడుతున్నా. ఎండ అయిపోయింది చూడండి, ఒక నీడ లేదు. ఇక్కడ ఒక నీడ ఉంది. ఈ నీడ వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ దాకా కాళ్ళు కాలుతూ ఉంటే అయినా కానీ వెళ్ళాలి. పేషెన్సీ అంటే ఏంటి నేర్పిస్తుంది బాగా. ఎలా ఓర్పుతూ ఉండాలనేది కూడా నేర్పిస్తుంది. అందుకనే దేవుడు ఇలాంటి పరీక్షలు పెడతాడు ఏంటో తెలియదు, బట్ ఏది జరిగినా మన మంచికే. మూవ్ ఆన్. కాళ్ళు కాలినా వెళ్తూనే ఉండదు. కాళ్ళు కాలినా వెళ్తూనే ఉండాలి. ఎందుకంటే మనకు మైండ్లో గుర్తుండాల్సిన మన డెస్టినీ, చిన్న చిన్న బాధలు కాదు. ఇదే మోక్షమారు. అక్కడ చిన్న హోల్ ఉంటుంది, దాంట్లో నుంచి బయటికి రావాలన్నమాట. అలా బయటికి వస్తే మోక్షం వచ్చినట్టే. నేను వచ్చాను, బట్ నాకు వీడియో తీయడానికి ఎవరు లేకుండే. అది మేడం. మధ్యాహ్నం నా వల్ల కాక వచ్చేసా. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం మా అమ్మమ్మ నేను. మా అమ్మ దర్శనం అయిపోయింది, నా దవ్వల. కాళ్ళు పెయిన్ తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయి ఆటో మాట్లాడుతాం. వెళ్ళిపోయి ఈవెన్ లాస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది, బట్ పైన ఎండ. మీరు ఇంకోసారి గిరిబక్ చేస్తే నైట్ అయిపోయేలా చూసుకోండి. మార్నింగ్ అనుకోండి, ఎండకి రోడ్డు కాలుతూ ఉంటుంది. నాది అదే పరిస్థితి ఏంటి, కాళ్ళు నించోడానికి కూడా అవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా, కాసేపు రెస్ట్ తీసుకొని పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకొని మళ్ళీ వెళ్తున్నా. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నైట్ టైంలోనే గిరిపక్షం మొత్తం అయ్యేలా చూసుకోండి. లాస్ట్ ఒకటి చేస్తే బాగుండు అనిపించింది. లాస్ట్ ఒక లింగం మాత్రం దర్శనం చేసుకోలేకపోయాను. అది మళ్ళీ వచ్చినప్పుడు ఎలాగైనా పూర్తి చేసుకోవాలి. ఈవెన్ 7 చేసుకున్నాను. ఒక లింగం మొత్తం స్టాప్ చేసి నా వల్ల కాక వచ్చేసాను. గోపురం అయితే చాలా పెద్దగా ఉంది. వీడియో లెంత్ ఎక్కువైంది, పార్ట్ 2 ఉంటుంది చూడండి. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.